మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చూసుకోవాలి. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. బ్రతికితే సింహంలా బ్రతకాలి. అది ఎప్పుడు సింహాసనం కోసం ఆలోచించదు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. తాను కూర్చునే కొమ్మ విరిగిపోతుందేమోనన్న భయం పక్షికి ఉండదు. ఎందుకంటే ఏ పక్షి కూడా తను వాలిన కొమ్మను నమ్ముకోదు, తన రెక్కలను మాత్రమే నమ్ముకుంటుంది. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుడిని, బంధాల విలువ తెలియకుండా కుమార్తెను ఎంత పెంచినా దండగే. నీరు ఉన్నంతవరకే బావికి విలువ, డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. తెలుసుకో. ఒక మంచి వ్యక్తిని మోసం చేయడం అంటే వజ్రాన్ని విసిరి రాయిని తీసుకోవడం లాంటిది. మనతో ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళు అనుకోకు. మన ఇష్టాలను గౌరవించి మన కష్టాలను అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే మనవాళ్ళు అనుకో. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము. రోగాలకు భయపడి తినడం మానేస్తాం, రక్తపోటుకు భయపడి ఉప్పు మానేస్తాం, కానీ దేవుడికి భయపడి పాపాలు మానం. ఎందుకో? జీవితం చాలా చిన్నది. నీకు ఇష్టమైన వారితో వీలున్నంత వరకు ప్రేమగా మాట్లాడు. అందరి గురించి ఆలోచించేవాడు ఎక్కువగా బాధపడతాడు. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవాడు హుందాగా దర్జాగా ఉంటాడు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవద్దు, ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు, ముందు చూపు లేని మనిషికి ఆలోచన ఉండదు. గుర్తుంచుకో. ద్వేషం అనేది పచ్చబొట్టు లాంటిది, నువ్వు పుట్టించుకుంటే పుడుతుంది. ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది, పుట్టుకతోనే పుడుతుంది, చచ్చేంత వరకు పోదు. నీళ్లు లేని బావి దగ్గరకు బిందెలు పట్టుకొని ఎవరూ రారు. అలాగే ప్రేమ లేని మనుష్యుల దగ్గరికి బంధాలు పట్టుకొని ఎవరూ రారు. ఒక్క విషయం గుర్తుంచుకో. ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. బంధం అంటే అద్దంలా ఉండాలి, లేదంటే నీ నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీ నీడ నిన్ను వదిలి వెళ్ళదు. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా ఉండేలా చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపుని తీసుకొని రాదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. రెక్కలు వచ్చాక ఎగరడంలో తప్పు లేదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. డబ్బు మీద ధ్యాస ఉన్న ఆడదానిని పెళ్లి చేసుకుంటే అంతే సంగతి. జాగ్రత్త.